కన్యా రాశి వాళ్ళకి 2026 సంవత్సరంలో జనవరి మాసంలో ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి, గ్రహాల యొక్క ట్రాన్సిట్ వల్ల మీకు ఏ ఏ స్థానాల్లో ఉంటూ ఎక్కడెక్కడ రాజయోగము లేకపోతే ఎక్కడెక్కడ జాగ్రత్తగా తీసుకోవాల్సిన ఆస్పెక్ట్స్ అనేటువంటిది జనవరి మాసంలో చూసుకోవాలి అనేటువంటిది చూసే క్రమంలో అసలు మీకు కన్యా రాశి వాళ్ళకి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ స్టేటస్ ఏంటనేటువంటిది మనం చూస్తే మీకు దశమంలో అంటే మిథునంలో గురువు అనేటువంటి ఆయన వక్రగతిలో మిథునంలో ఉన్నారండి. తర్వాత 12వ స్థానమైనటువంటి సింహరాశిలో కేతు అనేటువంటి ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. 4వ స్థానంలో రవి, కుజ, బుధ, శుక్రగ్రహ సంచారములు మకర సంక్రాంతి వరకు సుమారుగా ఉంటే మకర సంక్రాంతి తరువాత నుంచి అంటే 15వ తారీఖు తరువాత నుంచి 4 గ్రహాలు కూడా మకర రాశిలోకి ప్రవేశిస్తాయి. అయితే కుంభంలో ఆల్రెడీ రాహు అనేటువంటి ఆయన సంచారం చేస్తున్నారు. మీనరాశిలో శని అనేటువంటి ఆయన సంచారం జరుగుతోంది. ఈ యొక్క గ్రహాల యొక్క స్టేటస్ ఆధారంగా కన్యా రాశి వాళ్ళకి ఈ జనవరి మాసంలో ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి అంటే 2 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయండి. 6వ స్థానంలో రాహువు, 4, 5 స్థానాల్లో శుక్ర బలము అనేటువంటిది బాగుంది. మిగతా అన్ని గ్రహాలు కూడా ప్రతికూలంగా కనబడుతూ ఉన్నాయి. సో వాటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మనం చూస్తే డబ్బు ఆదాయము కానీ ధనయోగానికి మాత్రము ఈ మాసంలో మీకు ఎటువంటి లోటు ఉండదండి. అది చాలా బాగుంటుంది. ఎందుకంటే సెకండ్ లార్డ్ అయిన శుక్రుడు మాత్రం మీకు ఎక్కడ తగ్గట్లేదు. 4th and 5th హౌసెస్లో బాగున్నారు కాబట్టి ఏదో ఒక విధంగా రావాల్సిన డబ్బు రావడం, ఏదో ఒక విధంగా సంపాదించాల్సిన రూపంలో సంపాదించడం, ఏదో ఒక విధంగా ఖర్చు కూడా అయిపోవడం, ఇది కూడా మీకు కనబడుతుంది. ఈ మాసంలో రవి బాగాలేదు కాబట్టి సో ఖచ్చితంగా ధన ఆదాయం బాగుంటుంది. సినీ నాటక కళారంగాలు కానీ, నృత్య గీత వాద్యాది రంగాలు కానీ, ఏఐ కానీ, సాఫ్ట్వేర్ రంగం కానీ, కళాకారులు కానీ, ఆర్టిస్టులు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ మాసంలో బాగుంటుంది. ప్రేమ వ్యవహారాల్లో విజయం పొందాలి. లవ్ సక్సెస్ ఎప్పుడు ఉంటుంది, ఎలా ఉంటుంది లవ్ అనేటువంటిది అనుకుంటే ఈ మాసం మకర సంక్రాంతి తరువాత ప్రేమ వ్యవహారాల్లో విజయం కనబడుతుంది. అయితే ఈ మాసంలో భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి మాట పట్టింపులు కానీ, చిన్న చిన్న కీచులాటలు కానీ, మనస్పర్ధలు కానీ ఏవైనా ఉంటే అవన్నీ కూడా క్లియర్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇకపోతే 6వ స్థానంలో రాహు అండి, దీర్ఘ సంచారిత గ్రహమైన. సో ఆయన వల్ల ఏంటి అంటే అప్పుల బాధ నుంచి బయటికి రావడం, కష్టపడడం, శత్రు బాధల నుంచి బయటికి రావడం, లేకపోతే అనారోగ్య సమస్యల నుంచి బయటికి రావడం, ఇవన్నీ కూడా ఆయన ఈ మాసంలో మీకు ఎలాగో ఇస్తూ ఉన్నారు. మిగతా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయండి. అయితే ఒక్కొక్క గ్రహం కోసం డీప్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దశమంలో గురువు అనమాట. ముందుగా శుభకారకుడు గురువు మీకు బాగా లేదు కాబట్టి డిసెంబర్ 5వ తారీఖు తరువాత నుంచి మీకు గురు బలము అనేటువంటిది లేదండి. 2025 నుంచి 2026 జనవరి మాసంలో కూడా గురుబలం లేదు. అంటే మీ కెరీర్ మీద ఎక్కువగా ఫోకస్ చేయమని అర్థం అండి. ఈ టైంలో డబ్బుని సంపాదించినటువంటి డబ్బుని సేవ్ చేసుకోవాలి తప్ప ఖర్చు పెట్టద్దు. మీ యొక్క కెరీర్లో ఉద్యోగంలో మార్పులు చేర్పులు ఏది కూడా చేసుకోవద్దండి. తర్వాత విషయం ఏంటి అంటే గౌరవ మర్యాదలు నిలుపుకునే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప తొందరపాటు నిర్ణయాలు అనేటువంటివి తీసుకోకూడదు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తరువాతది ఏంటి అంటే 4th and 5th హౌసెస్లో మీకు రవి ఉంటారండి ఈ మాసంలో. దీనివల్ల ఏంటంటే పనుల్లో ఆటంకాలు రావడం, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటివి, ఆ సంతృప్తి అనేటువంటిది ఈ మాసంలో కాస్త తక్కువ ఉంటుంది. రవి బాగాలేదు కాబట్టి. సో ఈ కుటుంబానికి సంబంధించిన ఒత్తిడి చూడడం కానీ, పిల్లలకి సంబంధించిన ఒత్తిడి చూడడం కానీ, ఇంటి వాతావరణానికి సంబంధించిన ఒత్తిడి చూడడం కానీ, పనుల్లో ఆటంకాలు ఎక్కువగా రావడం కానీ, చిన్న చిన్న అవమానాలు ఎదురవ్వడం కానీ, సమయానికి భోజనం చేయకపోవడం, దానివల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా చూస్తారు అని చెప్పచ్చు. తరువాత 4th and 5th హౌసెస్లో కుజుడు కనబడుతూ ఉన్నారండి. దీని మూలాన ఏం జరుగుతుంది అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి ఈ మాసంలో సామాన్యంగానే ఉంటుంది తప్ప పెద్దగా గ్రోత్ అయితే కాదు. చిన్న చిన్న కలహాలు తగువులు వచ్చే అవకాశం ఉంది. వాటిని అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అనేటువంటిది పెంచుకుంటూ వెళ్ళాలి. కన్యారాశి వాళ్ళకి 3వ స్థాన అధిపతి అండి కుజుడు అంటే. సో దీనివల్ల సిబ్లింగ్స్ అనమాట, మీ ఇంట్లో ఉండేటువంటి అన్నదమ్ములు, అక్క చెల్లెలు, ఈ యొక్క తోడబుట్టినటువంటి వాళ్ళతో చిన్న చిన్న వాక్ వివాదములు కానీ ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది. వాటి మీద కూడా కొంచెం శ్రద్ధ పెట్టి ప్రశాంతతతో ఉండడానికి ప్రయత్నం చేయాలి. బుధుడు కూడా ఈ మాసంలో మీకు బాగాలేదు. కన్యా రాశికి రాష్ట్రాధిపతి బుధుడు అండి. ఆయన బాగాలేదు అంటే విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలి, కుటుంబ సమస్యలు కనబడతాయి, ఒత్తిడి కనబడుతూ ఉంటుంది, కెరీర్లో ఏదో తెలియనటువంటి ప్రతికూలమైన శక్తులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సో ఇలా అనేక రకాలుగా మీకు రవి, కుజ, బుధులు బాగాలేదు. సప్తమంలో శని అనేటువంటి ఆయన కూడా అనుకూలించట్లేదు. సో సప్తమ స్థానంలో శని అనేటువంటి ఆయన బాగాలేదు అంటే దాని అర్థం చూడండి 5th and 6th లార్డ్
సంతానం విషయంలో, ఆరోగ్య సమస్యల విషయంలో ఇలాంటివి ఉంటాయి. సహజ సిద్ధంగానే కన్యా రాశి వాళ్ళకి 4th అండ్ 7th లార్డ్ అయినటువంటి గురువు బాగుండరు కాబట్టి సో దీనివల్ల మ్యారిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉంటాయి అని చెప్పి, తర్వాత ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేటువంటివి పెళ్ళైన తర్వాత ఉంటాయి అని చెప్పి మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. ఈ మాసంలో అయితే ఫారిన్ ట్రావెల్స్ సంబంధించినవన్నీ అనుకూలంగా ఉన్నాయి, కానీ గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగా ఉన్నాయి. మీ ఎక్కడో మీ యొక్క ప్రయత్న బలం కానీ, సంకల్ప శక్తి కానీ, కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ తగ్గడం, మీ పెర్ఫార్మెన్స్ తగ్గడం కనబడుతుంది. కాబట్టి చాలా స్ట్రాంగ్గా వెళ్ళాలి, మైండ్లో చాలా బలంగా ఫిక్స్ అయ్యి చేయాల్సినటువంటి ప్రతి పనిని కూడా శ్రద్ధతోనూ అన్ని ముందుకు వెళ్ళండి, చాలా బాగుంటుంది. అయితే ఈ మాసంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చేయాల్సిన పరిహారాలు ఏంటి అంటే, రవి కుజుల గ్రహాలన్నీ కూడా ఆల్మోస్ట్ అంతగా బాగలేదు కాబట్టి నవగ్రహాలకి హోమం చేయడం కానీ, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం కానీ, ఎస్పెషల్లీ మీరు గణపతి యొక్క ఆరాధన చేయాలి అని చెప్పి నేను చాలా వీడియోస్లో చెప్పానండి. క్లయింట్స్ చాలామంది కన్యారాశి వాళ్ళు గణపతి ఆరాధన చేసిన తర్వాత విశేషమైన శుభ ఫలితాలు చూస్తారు. ఎవ్రీథింగ్ అన్నిట్లోనూ కూడా ఏ విధంగా చేయాలి, గణపతి తర్పణ ప్రియుడు కాబట్టి ఏ విధమైనటువంటి ప్రక్రియ ఫాలో అవ్వాలనేటువంటిది పర్సనల్ చార్ట్ ఆధారంగా ఉంటుంది. కాబట్టి గణపతి సాధన చేయండి. కనీసం ప్రతి మంగళవారం కానీ, బుధవారం కానీ గణపతికి గరికతోనూ, ఆవు పాలతోనూ, లేకపోతే చెరుకు రసంతోనూ అభిషేకం చేసి బెల్లము నైవేద్యంగా పెట్టండి. దానివల్ల చాలా వరకు గ్రహ ఫలితాలు అనేటువంటివి మీకు బాగుంటాయి. అయితే ఈ మాసం వరకు మీకు బాగా కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారము. నెంబర్ 6 చాలా బాగుంటుంది. వైట్ కలర్ చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పొచ్చు. సో చూసారు కదండి మీ యొక్క రాశికి సంబంధించినటువంటి ఈ యొక్క మాస ఫలితములు ఏ విధంగా ఉన్నాయో. ఇదే కాకుండా వ్యక్తిగత జాతకం ద్వారా మీ యొక్క జాతకాన్ని తెలుసుకోవాలనుకుంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత ఏదైతే దోషాలు ఉంటాయో ఎవ్రీథింగ్ అన్ని క్లియర్ కట్గా మంచి చెడు అన్నీ కూడా మీతో మాట్లాడతాను. ఏదైనా దోషాలు ఉంటే స్వయంగా నేనే శాంతి పరిహారములు కూడా మీకు ఆచరింపజేస్తాను. సో తప్పకుండా ఎవరైనా కావాలనుకుంటే ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు.